హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను. సాంబారు రసం అండి. సాంబారు రసం అనే దానికి ఇంకొక పేరు కళ్యాణ రసం అండి. ఇది కళ్యాణ రసం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది మనకి పెళ్ళిళ్ళలో కంపల్సరీగా మనకి మెయిన్ రెసిపీ అనమాట ఇది. అందువల్ల దీన్ని కళ్యాణ రసం అని అన్నారనమాట. అందుకనే ఈరోజు మనం అదే కళ్యాణ రసాన్ని ఇంట్లోనే ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. ఓకేనండి. చాలా రుచిగా ఉంటుంది. మనం పొడులన్నీ రెడీగా పెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూను కందిపప్పు వేసుకోండి. ఇది పొడి కోసం అండి, మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. కందిపప్పు ఒక స్పూను, అలాగే ధనియాలు ఒక స్పూను, మిరియాలు అర స్పూను, జీలకర్ర ఒక స్పూను, అలాగే దీంట్లో మనం ఎండుమిర్చి ఒక 4-5 తీసుకొని మీరు ఫ్రై చేసుకోండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మీరు చల్లారనివ్వండి. చల్లారనిచ్చేసి చిన్న రోట్లో కానీ లేదంటే మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని ముందుగా మెత్తగా పసుపు వేసుకొని ఉడికించుకోండి. దీంట్లోనే ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకొని కొంచెం పల్చగా చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మీరు 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఇదేంటంటే వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర అండి. ఈ మూడింటిని కూడా కొంచెం మనం రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చిన్న రోలు ఉంటే దాంట్లో దంచేసుకోండి, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేస్తే మనకి మిక్సీలో నలగదు కాబట్టి మీరు చిన్న రోట్లో దంచుకోండి. ఇది ఒక 3 టమాటాలు, ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని బాగా మెత్తగా చేత్తోనే నలిపి రసాన్ని తీసి దీంట్లో వేసుకోండి. ఈ టమాటాల పేస్ట్ ఇందులో వేసిన తర్వాత మీరు ఈ వాటర్ కలిపి పెట్టుకున్న పప్పుచారుని దీంట్లో వేసేసుకోండి. కందిపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి. అలాగే మీరు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కూడా దీంట్లోనే వేసేయండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా మరిగించాలండి. ఒక అరగంట పాటు మరిగించండి, కొంచెం చిక్కదనం రావాలన్నమాట. ఇప్పుడు మనం వేరే బౌల్లో మార్చుకుందాము. అలాగే 1 స్పూను కారం వేసుకోండి. దీంట్లో కారం వేసిన తర్వాత మీరు ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించండి. మరిగిన తర్వాత దీంట్లో మీరు మిక్సీ పట్టుకున్న ఈ సాంబార్ పౌడర్ని దీంట్లో వేసేసుకోండి. ముందుగా మనం మిరియాలు, ఎండుమిర్చి అవన్నీ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసుకోవాలి. చివరిగా మీరు కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోండి. ఇది మనకి డైజెషన్ కోసం బాగా పనిచేస్తుంది. ఇంకో ఫ్లేవర్ నచ్చకపోతే మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు, కానీ కంపల్సరీగా వేస్తేనే బాగుంటుందండి. మనకిది సాంబారు కొంచెం మనకిది కొద్దిగా మరుగుతున్న టైంలోనే మీరు చిక్కగా అయిందో లేదో చూసుకుంటూ కొంచెం చిక్కబడగానే కొద్దిగా ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరిగిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్నర లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, అలాగే దీంట్లో ఎండుమిర్చి ఒక 2-3 తీసుకొని కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి కూడా వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఈ పోపునంతా కూడా మీరు సాంబార్లో వేసేసుకుంటే మనకి ఇప్పుడు ఇది సాంబార్ రసం రెడీ అయిపోయిందండి, కళ్యాణ రసం. దీన్నే కళ్యాణ రసం అంటామన్నమాట. మీరు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను. మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా రెసిపీలో ఇంకేమన్నా మిస్టేక్లు ఉన్నా, ఒకవేళ
మంచి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? మంచి కామెంట్తోని నాకు సపోర్ట్ చేయండి.